గతంలో భూములు ఇచ్చిన వాళ్లకు తగిన అవకాశాలు ఏర్పాటు చేస్తాం. ఒక చట్టబద్ధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూటమి ప్రభుత్వంలో అక్కడ ఒక లెటర్ ఇచ్చినారు. అంతేకాకుండా స్టేట్ కంట్రోల్ బోర్డు లెటర్ ఇచ్చినారంటే నమ్మరు. ఇటువంటి ప్రతిపక్షం మనకు అవసరమా? మిమ్మల్ని అడుగుతాడా? అవునా కాదా? ఉండేది పల్లెటూరు భాగ్యసీమరా, పాడి పంటలకు కొదవలేదురా అని. అటువంటి ఈ ఏరియాలో భయంకరమైన ఫ్యాక్షన్ గడ్డలో ఆ రోజు నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2007లో మొదటి ప్లాంట్ విజ్ఞప్తి చేసిన వాళ్లకు ఆ రోజు 450 రోజుల్లో కట్టగలిగినారు. ఈరోజు దాన్ని తగ్గించి అంతకంటే ఉన్నతంగా, అంతకంటే పరిశోధనాత్మకంగా పొల్యూషన్ తగ్గిస్తూ 400 రోజుల్లోనే కట్టమని నిన్న మా పల్లెకు వచ్చినప్పుడు వాళ్ళందరినీ అడగడం జరిగింది. వాళ్ళు దానికి రెస్పాండ్గా ఇప్పుడే అని చెప్పినాడు కూడా. కేవలం 400 రోజులు అంటే 13 నెలల సమయంలోనే మీకు ఇవ్వబడిన హామీలు ప్రతిపక్ష నాయకులు మొన్న చెప్పినారు. మీకంతా కలెక్టర్ గారిని స్వయంగా ఇక్కడికి వచ్చి చెప్పిస్తే ఫలాని కార్యక్రమం మీకు జరుగుతుంది. నవాపేట గ్రామానికి పగులు లేకుండా, ఆ కాలువ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వాన్ని ఆల్రెడీ చట్టబద్ధంగా కాగితం రూపంలో ఇచ్చినారంటే నమ్మరు. ఆ పక్కన దుగ్గనపల్లె గ్రామాన్ని షిఫ్ట్ చేస్తాం, R&R ప్యాకేజీ ఏర్పాటు చేస్తామంటే అది నమ్మరు. అదే కాకుండా ఉద్యోగ కల్పన ఎక్కువ చేస్తామంటే నమ్మరు. నవాపేట గ్రామానికి రోడ్డు వెడల్పు చేసి అందులో రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామంటే నమ్మరు. పెద్దగమ్మల గ్రామస్తులకు, తలమంచిపట్నం గ్రామస్తులకు గతంలో మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నా. అభివృద్ధి జరగలేదా? సంక్షేమం జరగలేదా? ఆ రోజు కంటే ఇప్పుడు బియ్యం 15 రోజుల పాటు ఇచ్చేది వాస్తవం. అవునా కాదా? 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ ఇచ్చేది వాస్తవమా కాదా? సిలిండర్లు 3 ఇచ్చినది వాస్తవం కాదా? అన్నదాత సుఖీభవ వాస్తవం కాదా? గౌరవ లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ ఏ రాష్ట్రంలో లేని విధంగా 13%, వాస్తవానికి విద్యా వైద్యానికి 3%, 4% మాత్రమే కేటాయింపులు. కానీ ఈ రాష్ట్రంలో 6% వైద్యానికి, 13% విద్యకు కేటాయించిన ఏకైక రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేదు. అటువంటి లోకేష్ గారి ఇక్కడికి రావడం, ఈ ఫౌండేషన్ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 3వ తేదీ నాడు సున్పరాలపల్లి దగ్గర JSW ఫ్యాక్టరీ, అంతకుముందు ఇదే లోకేష్ గారు 45 డేస్ బ్యాక్ SAEL తరఫున 600 మెగావాట్లు, అదే కాకుండా పక్కన తలమంచిపట్నం దగ్గర 750 మెగావాట్లు గ్రిడ్ కూడా కలపడం జరిగింది. ఒక స్కీమ్ ఉంది IIT అని. ఇక్కడ 4 ITలు, ఇండస్ట్రీ బాగుపడాలా, ఇన్స్టిట్యూషన్ ఉండాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా, ఇరిగేషన్ ఉండాలా, టూరిజం ఉండాలా, వెల్ఫేర్ ఉండాలా, ఎంప్లాయ్మెంట్ ఉండాలా. ఇక్కడ ఈ ఇండస్ట్రీ దాదాపు 750 మందికి కొత్తగా ఉద్యోగాలు, మరొక వేలాది మందికి పరోక్ష ఉద్యోగాలు మొన్నటి కంటే కూడా. అదే కాకుండా ఒక CC గారు చెప్పినట్లు మన దాల్మియా వాళ్ళు మనకు ఉపకారం చేయాలా, వాళ్ళకు కూడా మనం సహకారం చేయాలా. కానీ వాళ్ళు కూడా నిన్న బాధపడి చెప్పినారు, ఫస్ట్ ప్లాంట్లో మన వాళ్ళు 108 మంది పని చేస్తూ ఊరిగా పంచి కొట్టడం, 5 మినిట్స్ ఉండడం, వెళ్ళిపోవడం. అది ఉంటే అది ప్లాంట్ కూడా బాగుపడదు. కేవలం వాళ్ళు చెప్తున్నారు రావడం అంటే పంచి కొట్టడం, వెళ్ళిపోవడం. అందులో మెయిన్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఇది ఓపెన్గా క్లియర్గా చెప్తున్నాం. అటువంటి ఉన్నప్పుడు వాళ్ళకు మీకు ఎక్స్పెన్షన్లో మీకు ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిస్తారు కూడా. నిన్ననే అడిగినారు కూడా, మాకు జీతాలు పెంచాలా, మాకు గ్రేడ్లు పెంచాలని. జీతాలు గ్రేడ్లు ఎప్పుడు పెంచుతారు? మనం కూడా పనిచేస్తేనే. పని చేసే పరిస్థితి మనం ఖచ్చితంగా కలిగిస్తే, నిన్ననే మొన్న గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, మేము ఏదైతే మీకు లిఖితంగా చెప్తున్నామో అవి చేయకపోతే ఈ ప్లాంటు రన్ను చేయకుండా అడ్డపడే బాధ్యత మాకు కూడా ఉంది మీ అందరి తరఫున. వాళ్ళు చేస్తారు. వాళ్ళు 8 డికేట్ల నుంచి ఇప్పుడే బయట చూపించారు. 8 తరాల అనుభవం ఉన్న దాల్మియా ఫ్యాక్టరీ. పక్కన తమిళనాడులో కానీ వాళ్ళకు షుగర్ కేన్ తయారు చేసి షుగర్ ఇండస్ట్రీ కూడా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఫస్ట్ ప్లాంట్ కంటే సెకండ్ ప్లాంట్ ఉన్నతంగా తయారు చేస్తామంటున్నారు. ఉద్యోగాలు పెంచుతామంటున్నారు. భవిష్యత్తులో 3rd ప్లాంట్కి పోతామంటారు, 4th ప్లాంట్కి కూడా పోతామంటున్నారు. కాబట్టి మనం సపోర్ట్ చేస్తే, మనం కోఆపరేట్ చేస్తే వాళ్ళు ఆపరేట్ చేస్తారు. మనం కోఆపరేట్
చేస్తామని గట్టిగా ఒకసారి సపోర్ట్ కొట్టి వాళ్ళకి చెప్పాలా, గట్టి కొట్టాలా. 11:30 అయింది, 1 గంట కార్యక్రమం ఉంటుంది, అన్నం కూడా ఉంది కాబట్టి చప్పట్లతోనే స్వాగతం పలకాలి. కాబట్టి మీరు సచ్చుగా కొడతారు, గట్టి కొట్టాలా, కొట్టాలా, గట్టి కొట్టాలా. ఎప్పటికీ మనం స్థానికంగా మన ఏరియా బాగుపడాలా. జమ్మలమడుగు విశేషంగా ఇప్పటికే ఉంది. గౌరవ లోకేష్ గారికి వెహికల్లో నేను, సవితమ్మ గారు, కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఈ రాయలసీమ పరిస్థితి ఏంది, గత రాయలసీమ పరిస్థితి ఏంది, అందులో కడప పరిస్థితి ఏమి, జమ్మలమడుగు పరిస్థితి ఏమని. ఈ జమ్మలమడుగు గతంలో మేము కూడా ఫ్యాక్షన్ బాధితులం. ఆ బాధిత సమస్య నుంచి ఇక్కడ ఎంపీ గారు సార్ లోకేష్ గారు, అవినాష్ ప్రతి దాంట్లో అడ్డపడమే. వాళ్ళ భారతీయ ఫ్యాక్టరీలో కంటే ఇక్కడ ఎక్కువ న్యాయం జరిగేది వాస్తవం లేదో మీరు చెప్పాలా, మీరు విచారించాలా. భారతీయ కంటే ఎక్కువ మన ఏసీసీ సిమెంట్కు అడ్డపడినారు, నిన్న మొన్న ధర్నాలు చేసినారు. రోజు రాకూడదనే ఉద్దేశం తప్ప ఈ వ్యవస్థ బాగుపడాలని లేదు. కారణం వాళ్ళ అధికారంలోకి దొంగ రూట్లో రావాలా. ఆయా పప్పులు ఉడకవు. ఎన్డీఏ గవర్నమెంట్ పగడబందిగా ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, ఈ రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. లోకేష్ గారు 2వసారి మంత్రిగా పనిచేస్తున్నాడు. మేమందరం, నేను కూడా 4వసారి ఎమ్మెల్యేను. మేము చెప్పిన పని చేసే దాంట్లో ఎక్స్పర్ట్గా పనిచేస్తాం. చెప్పింది చేస్తాం, చేసినది చెప్తాం. చేస్తానే ఉంటాం, చెప్పుతానే ఉంటాం. అవసరమైతే మీకు చెప్పు దెబ్బలు కూడా పడతాయి. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.